అంటే ద పెయిన్, మనం అనుకున్నది సాధిద్దాం అని చెప్పి 2 అడుగులు ముందు మనకి వేస్తే 20 అడుగులు వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, వెనక్కి లాగేవాడు ఎప్పుడు వెనకే ఉంటాడు, ముందుకు రాలేడు. నమస్తే అండి. ఏపీలో డిఎస్సి అనేటువంటిది నత్తనాటిక నడుస్తూ ఉన్నారు. అసలుకి ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు వస్తుంది అని చెప్తున్నారు. కానీ ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నా కానీ వస్తుంది అనే మాటే చెప్తున్నారు. కానీ ఎప్పుడు వస్తుంది అనేటువంటిది క్లారిటీ లేకుండా అయిపోయింది. అనుకున్నది సాధించకుండా ఎవ్వరూ కాంప్రమైజ్ అవ్వద్దు. మీరు అలా పోరాడదాం. ఒకటే నేను చెప్పేది ఏంటంటే, అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టేదే లేదు. ఎవడైనా వచ్చి నువ్వు ఇది ఏం పీకలేవంటే మనం అది చేసి చూపించాను. అందరితోటి అందరు ఆడుకుంటున్నారు. కానీ వాళ్ళు ఆడే ఆటలో గెలిచేది మనమే, అదేవిధంగా గెలవాల్సింది మనమే. వస్తుందండి, 2-3 రోజుల్లోనే వస్తుంది, క్లారిటీ వస్తుంది అనేటువంటి విద్యాశాఖ మంత్రి గారు చెప్తారు. జగన్ గారు అయితే ఎలక్షన్ల ముందైతే తప్పకుండా మెగా డిఎస్సి వేస్తానని చెప్పారు. 22,000 24,000 ఎలక్షన్లలో చెప్పారు. బట్ ఎలక్షన్లు మరొక ఎలక్షన్లు వచ్చినాయి. ఒక్కసారి కూడా డిఎస్సి వేయకుండా వెళ్ళినటువంటి దాఖలాలు ఏ ముఖ్యమంత్రికి లేవు. కాబట్టి 100% తప్పకుండా ఎలక్షన్ల ముందైతే డిఎస్సి ఉంటుంది అనేటువంటి నమ్మకంతో చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే చదువుతూ ఉన్నారు. కానీ వీళ్ళ మాటలు చూస్తుంటే అసలు వీళ్ళు చేస్తున్నటువంటి పని అసలు ఒక పకడ్బందీ ప్లానింగ్ లేకుండా, అసలు ఎవ్రీ ఇయర్ మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాము, ఒక ప్లానింగ్ ఇస్తాము చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు చూస్తుంటే నిరుద్యోగులకు ఆగమాగం చేసి నిరుద్యోగుల జీవితాలతోటి ఆడుకుంటున్నారు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే జనవరిలో నోటిఫికేషన్ రాకుంటే చాలా కష్టమే అండి. ఎందుకంటే ఏప్రిల్ ఆర్ మేలో ఎలక్షన్ అనేటువంటిది రావచ్చు అనేటువంటిది చెప్తూ ఉన్నారు. టెట్ ప్లస్ డిఎస్సి అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది పైన చెప్తూనే ఉన్నారు. టెట్ ప్లస్ డిఎస్సి అయినా సరే ఒక 45 డేస్ అయితే ఇవ్వాల్సిందే. కాబట్టి జనవరి నెలనే వాళ్ళ చేతుల్లో ఉంది. జనవరి నెల లోపలనే తప్పకుండా డిఎస్సి అనేటువంటిది నోటిఫికేషన్ రావాలి. జూన్ నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి వేకెన్సీ అనేటువంటిది ఎన్ని ఏర్పడ్డాయి, మళ్ళీ అవన్నీ వెలికి తీయండి, అవన్నీ ఒక లిస్ట్ అవుట్ చేయండి అనేటువంటిది విద్యాశాఖ మంత్రి గారు ఆదేశించడం అనేటువంటి జరిగింది. వాళ్ళంతా అదే పనిలో ఉన్నారనేటువంటి ప్రాథమిక సమాచారం అయితే వచ్చింది. ఆ సమాచారం వచ్చిన తర్వాత తప్పకుండా క్లారిటీ వస్తుంది ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేటువంటిది. ఆ వేకెన్సీ తర్వాత 100% డిఎస్సి నోటిఫికేషన్కు తప్పకుండా ప్రభుత్వం వేస్తుంది అనే బలమైన దృఢ విశ్వాసంతో మనం అందరం ఉన్నాం. కానీ వెయ్యకుండా పోదు సుమా, అది గుర్తుపెట్టుకోండి. వెయ్యకుండా ఎలక్షన్లకు పోతే చాలా ఆగమాగం ఉంటుంది. ఆగమైపోతారు, మనం ఆగమైపోతాము. అదేవిధంగా ఎలక్షన్లో కూడా వాళ్ళకి ఆగం చేస్తారనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే తెలంగాణలో ఏమైందో తెలుసు. 5,000 తోటి నోటిఫికేషన్ వేస్తే మేఘాలపై నోటిఫికేషన్ వేశారని, దాదాపు 10 నుంచి 12,000 ఖాళీలు ఉంటే కూడా అదే నోటిఫికేషన్ వేశారని నిరుద్యోగులు ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసినటువంటిది వాస్తవం. ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ప్రభుత్వం ఆ రకంగా చేస్తుంది అని మనం అనుకోవడం లేదు. ఎందుకంటే 100% ఈ పాజిటివ్ వేను తీసుకుపోవడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది. బట్ జనవరిలోనే నోటిఫికేషన్ రావాల్సిందే. జనవరిలో వస్తే ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది సార్ అని చెప్తూ ఉంటారు. జనవరిలో నోటిఫికేషన్ వస్తే ఫిబ్రవరి, మార్చ్, కాబట్టి మార్చ్ వరకు 60 డేస్ అయితే మనకు ఉంటాయండి. ఆ 60 డేస్ అంటే 45 to 60 డేస్ మధ్యలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ జనవరి లోపల నోటిఫికేషన్ రాకుంటే మాత్రము వాళ్ళు నోటిఫికేషన్ వేసి ఎగ్జామ్ పెట్టకుండానే వెళ్ళిపోతారు అనేటువంటిది అర్థం కావాలి మనకు. కానీ ఎగ్జామ్ పెట్టకుండా వెళ్ళిపోతే మీరు పోస్టులు వేసినా పెద్ద దాని నుంచి మీకు వచ్చేటువంటి పాజిటివ్ వే అనేటువంటిది రాదు. సో తప్పకుండా ఎగ్జామ్ కండక్ట్ చేసి దానికి సంబంధించినటువంటి పాజిటివ్ వేను మీరు తీసుకొని పోతేనే, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తేనే నిరుద్యోగులు అంతో ఎంతో కొద్దిగా మేలు అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి 100% ఏపీ డిఎస్సి అనేటువంటి చాలా నత్తనడక అండి. ఎవరి నుంచి ఏం ఇన్ఫర్మేషన్ అందాలో అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి. విద్యా సమీక్ష అనేటువంటి చెప్తారు, కానీ నిరుద్యోగుల గురించి ఆలోచన చేయరు. కాబట్టి ఒక్కసారి మనము నిరుద్యోగ అభ్యర్థులు జిల్లాల్లో కావచ్చు, అదేవిధంగా మెయిన్ సెంటర్లో అందరూ కూడా ధర్నాలు చేయడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ధర్నాలు చేస్తూ ఉన్నారు. దాని ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు. దాదాపు సంక్రాంతికి అయితే పబ్లిసిటీ అనేటువంటిది ఎక్కువగా వస్తుందని ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి అప్పుడే నోటిఫికేషన్ వేస్తే కొద్దిగా పబ్లిసిటీ కూడా ఎక్కువ రావచ్చు, ఉద్యోగాలు వేసినామనేటువంటిది కొద్దిగా వెళ్ళిపోవచ్చు అనేటువంటిది కొద్దిగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఆ వేకెన్సీ అనేటువంటిది వచ్చిన తర్వాత తప్పకుండా టెట్ ప్లస్ డిఎస్సి అనేటువంటిది జనవరి లోపల ఇవ్వకుంటే అల్టిమేట్ అనేటువంటిది నిరుద్యోగులు ఇస్తారు మీకు. తప్పకుండా మీరు కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా అదే టెంపోని కొనసాగిస్తూ ఉంటండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ 2-3 నెలలు అనేటువంటిది క్రూషియల్ టైం. ఈ టైంలో నువ్వు డీలో పడిపోతే ఆగమైపోయేది మనమే. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ ని దాటుకొని వెళ్తేనే సక్సెస్ అనేటువంటిది సాధించగలం. ఏది ఏమైనా మన అందరితోటి అందరు ఆడుకుంటున్నారు. కానీ
వాళ్ళు ఆడే ఆటలో గెలిచేది మనమే, అదేవిధంగా గెలవాల్సింది మనమే. సో ఎనీహో మిత్రులారా, తప్పకుండా వీలైతే మన ఛానల్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. వీలైతే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.